ఫ్రెండ్స్, ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్నాయి కదా ఇలాంటి పిక్స్ చూసినాక చాలా మంది పబ్లిక్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫోటోలు కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఫ్రెండ్స్, ట్రై చేసే ముందు నేను చెప్పే విషయం ఒకసారి వినండి. ఫ్రెండ్స్, ఆ విధంగా ఫోటో ఎడిటింగ్ చేయాలంటే ఇప్పుడు జెమినీ అని ఒక ఏఐ ప్లాట్ఫామ్ అయితే ఉంది. ఫ్రెండ్స్, అందులో అయితే మీ పర్సనల్ ఫోటో అయితే యాడ్ చేసి కొద్దిగా డిస్క్రిప్షన్ ఇస్తే అప్పుడు మీ ఫోటో అయితే సేమ్ అలాగే జనరేట్ అయ్యిద్ది. మీరు అది జనరేట్ చేశారనుకోండి, మీ పర్సనల్ ఫోటో ఉంది కదా, మీ పర్సనల్ ఫోటో అయితే వాళ్ళ దగ్గరే స్టోర్ అయి ఉండిద్ది. ఇప్పుడు వాళ్ళైతే ముందే అనౌన్స్ చేశారు, మీ పర్సనల్ ఫోటో మా పబ్లిసిటీ కోసం యూజ్ చేసుకుంటాం అని వాళ్ళు ముందే చెప్పేశారు. అందుకని మీరు ఒకసారి ఈ విధంగా ఫోటోలు ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే మీరైతే జాగ్రత్తగా ఉండండి. మీ ఫోటోలు లీక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మీ ఫోటోలు ఒకేలా బయట లీక్ అయినా అనుకో, ఆ ఫోటోలు అయితే కొంతమంది స్కామర్స్ ఏం చేస్తారంటే ఆ ఫోటోల్ని గ్యామ్నింగ్ చేసి డిఫరెంట్ వేలో అయితే యూజ్ చేస్తా ఉంటారు మీ ఫోటోల్ని. అందుకని మీరు ఈ విధంగా ఫోటోలు అయితే ఎడిటింగ్ చేసుకోకండి. ఫ్రెండ్స్, చాలా మంది ట్రెండ్ అవుతున్నాయని సేమ్ ఈ విధంగా చేయమని చాలా మంది చాలా రకాల వీడియోస్ చేశారు. నేనెందుకు చేయలేదంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే బయట లీక్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, అందుకని నేనైతే దాని గురించి వీడియో తీలా. ఇప్పుడు కూడా మీకు ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఆ విధంగా చేయకండి మీరు. ఇప్పుడు నాలా చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళైతే ఈ మ్యాటర్ అయితే చెప్పరు. ఫ్రెండ్స్, ఉన్న మ్యాటర్ చెప్పరు, మన ఫోటోస్ లీక్ అవుతాయని. చాలా మంది ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తారు, కానీ క్రియేట్ చేసినప్పుడు మన పర్సనల్ ఫోటోస్ లీక్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అని ఎవరు చెప్పరు. ఫ్రెండ్స్, మన ఛానల్ పేజీని ఫాలో అయిపోండి. ఇలాంటి మంచి అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను నా ఛానల్లో అయితే పోస్ట్ చేస్తా ఉంటా, మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. అందుకని నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.